ఏదైనా ఒక వస్తువు కావాలని మనం ఎంత గట్టిగా కోరుకుంటే అది మనకు అంత సులభంగా దొరుకుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అవును, సాధారణంగా అందరూ అనుకునేదే అదే. కానీ ఈ రోజు మనం విశ్లేషించబోయే ఈ డీప్ డైవ్ సోర్స్ మెటీరియల్ సరిగ్గా దీనికి వ్యతిరేకమైన ఒక విషయాన్ని చెప్తుంది. మీరు దేన్నైనా ఎంత బలంగా ఎంత డెస్పరేట్ గా కోరుకుంటే అది మీకు అంత దూరం అయిపోతుందట. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా, కానీ దీంట్లో చాలా లాజిక్ ఉంది. కరెక్ట్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మనం ఒక విత్తనాన్ని మట్టిలో నాటామనుకోండి, అది మొలకెత్తుతుందా లేదా, దానికి వేర్లు వస్తున్నాయా లేదా అని ప్రతి 5 నిమిషాలకు మట్టిని తవ్వి చూడం కదా. అస్సలు చూడం. అలా చూస్తే ఆ విత్తనం పాడైపోతుంది. అదే కదా. ఒకవేళ అలా ప్రతిరోజు తవ్వి చూస్తే ఆ మొక్క ఎప్పటికీ పెరగదు. దాన్ని నాటిన తర్వాత సూర్యరశ్మి, నీరు అందిస్తూ ప్రకృతి తన పని తాను చేసుకోపోవడానికి మనం ఒక అవకాశం ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి మన ఆలోచనలు, మన జీవితంలో మనం చేరుకోవాలనుకునే లక్ష్యాల విషయంలో కూడా సరిగ్గా ఇదే సూత్రం పనిచేస్తుందేమో కదా. ఈరోజు మన విశ్లేషణలో లా ఆఫ్ అట్రాక్షన్ మరియు మేనిఫెస్టేషన్ అనే ఈ ఆసక్తికరమైన అంశాల గురించి చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సోర్స్ ద్వారా మనం తెలుసుకోబోయేది ఏంటంటే, అసలు కంటికి కనిపించని మన అదృశ్య ఆలోచనలు వాస్తవ రూపంలోకి ఎలా మారుతాయి అనేది. అవును, కేవలం 30 సెకండ్లలో చేసే ఒక చిన్న ప్రయోగం గురించి కూడా ఈరోజు మనం విశ్లేషిద్దాం. తప్పకుండా. అసలు ఈ మేనిఫెస్టేషన్ అనే పదం వినగానే చాలా మందికి ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అనో, లేదా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆకాశం నుండి ఊడిపడుతుందనో ఒక అపోహ ఉంటుంది కదా. అవును, చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ మన సోర్స్ మెటీరియల్ దీన్ని చాలా ప్రాక్టికల్ కోణంలో వివరించింది. మేనిఫెస్టేషన్ అనేది ఏదో అద్భుతం కాదు. ఇది పూర్తిగా మన ఆలోచనల ద్వారా, మన భావోద్వేగాల ద్వారా మనం ప్రతిక్షణం సృష్టించుకునే ఒక వాస్తవం. అంటే ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అంటారా? అవును, ఇక్కడ ఆకట్టుకునే విషయం అదే. ఈ ప్రక్రియ ఎప్పుడో ఒకసారి జరిగేది కాదు. మనందరి దైనందిన జీవితంలో నిరంతరం జరిగే ఒక సహజమైన సైన్స్ ఇది. ఒక ఆలోచన ఎలా వాస్తవ రూపం దాల్చుతుంది అనే దాని వెనుక ఉన్న ఆ సైకాలజీని మనం ఈరోజు చూడబోతున్నాం. అద్భుతం. అంటే ఆ విత్తనం నాటే విధానం లాగానే అసలు మన మైండ్లో ఒక ఆలోచన అనే విత్తనాన్ని సరిగ్గా ఎలా నాటాలి అనే టెక్నిక్ దగ్గర నుండి మొదలు పెడదాం. రైట్. సోర్స్ మెటీరియల్లో ఒక భలే టెక్నిక్ గురించి ప్రస్తావించారు. దాన్ని ద పవర్ఫుల్ విస్పర్ టెక్నిక్ అని పిలిచారు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా కేవలం 12 నుండి 24 గంటల్లోనే ఇది ఫలితాలను చూపిస్తుందని చెప్పారు. అవును, ఆ 24 గంటల ప్రయోగం అనేది ఈ మొత్తం కాన్సెప్ట్ ని టెస్ట్ చేయడానికి ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద థియరీలు చెబితే అర్థం కాదు కదా. కరెక్ట్. అందరికీ ఒక ప్రాక్టికల్ అనుభవం కావాలి. ఎగ్జాక్ట్లీ. ఈ విస్పర్ టెక్నిక్లో చేయాల్సింది చాలా చిన్న పని. ముందుగా కళ్ళు మూసుకుని ఎలాంటి ఒత్తిడి లేని ఒక చిల్ మోడ్లోకి వెళ్ళాలి. ఆ చిల్ మోడ్ అంటే మన శరీరం రిలాక్స్ అయ్యే స్టేట్ కదా. అవును, ఫిజియోలాజికల్గా చెప్పాలంటే మన శరీరంలో ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ లెవెల్స్ తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారే స్థితి అది. ఆ చిల్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాక్యాన్ని వాడాలని చెప్పారు. లైక్ థ్యాంక్ యూ డివైన్ ఫర్ షోయింగ్ మీ అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. రైట్. దానికి కొనసాగింపుగా కోరిక కూడా చాలా సింపుల్గా ఉండాలి. అవును, ఈరోజు నాకు ఒక మంచి కాంప్లిమెంట్ అంటే ఒక ప్రశంస వచ్చిందందుకు ధన్యవాదాలు అని ఒక్కసారి కోరుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ఒక కఠినమైన రూల్ కూడా పెట్టారు కదా. అదే, ఆ స్పెసిఫికేషన్స్ ఉండకూడదు అని. ఎగ్జాక్ట్లీ. ఈ కాంప్లిమెంట్ ఎవరి నుండి రావాలి, ఆఫీస్లో బాస్ ఇవ్వాలా లేక ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలా అనే ఎలాంటి కండిషన్స్ అస్సలు పెట్టుకోకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఆ కండిషన్స్ పెట్టుకోకపోవడం వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. మనం ఎప్పుడైతే ఫలానా వ్యక్తి నుండే కాంప్లిమెంట్ రావాలి అని రూల్ పెడతామో అక్కడ మనం ఆ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే రిజల్ట్ ని మనమే డిక్టేట్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. అవును, అలా కంట్రోల్ చేయాలి అనుకోవడం వెనుక ఎప్పుడూ ఒక భయం లేదా సందేహం దాగి ఉంటుంది. అతను ఇస్తాడా లేదా అనే ఆందోళన ఉంటుంది. నిజమే. కానీ ఏ నియమాలు లేకుండా కేవలం కాంప్లిమెంట్ కి ముందే థ్యాంక్స్ చెప్పి వదిలేయడం వల్ల మన మైండ్ చాలా రిలాక్స్డ్ స్టేట్ లోకి వెళ్తుంది. ఒత్తిడి ఉండదు. ఒక నిమిషం, ఇక్కడ నాకు ఒక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. పద్ధతి ఒకటే అయినప్పుడు, అంటే చిల్ మోడ్లోకి వెళ్ళి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే అయినప్పుడు కేవలం ఒక చిన్న కాంప్లిమెంట్ మాత్రమే ఎందుకు అడగాలి? ఆహా, చాలా మంచి ప్రశ్న. అదే కదా. ఒకేసారి ఒక లగ్జరీ కార్నో లేక గొప్ప ఉద్యోగాన్నో కనీసం బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఎందుకు కోరుకోకూడదు? టెక్నిక్ కరెక్ట్ అయితే అవి కూడా వచ్చేయాలి కదా. ఇది చాలా మందికి వచ్చే సహజమైన సందేహమే. ఇక్కడే మనం మన సబ్ కాన్షియస్ మైండ్, అదేనండి అంతర్చేతన మనస్సు ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఓకే. మనం ఒకేసారి ₹1,00,00,000 కార్నో కోరుకున్నప్పుడు మన మెదడు దాన్ని లాజికల్గా విశ్లేషించడం మొదలు పెడుతుంది. ఇది ఎలా సాధ్యం, నీ జీతం ఎంత, నీ దగ్గరంత డబ్బు ఎక్కడిది అంటూ వందల కొద్ది సందేహాలను మన ముందు పెడుతుంది. అరే, అంటే మన సొంత బ్రెయినే ఆ కోరికను రిజెక్ట్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక చిన్న కాంప్లిమెంట్ వస్తుందని కోరుకున్నప్పుడు మన మెదడు దానికి అడ్డుకట్ట వేయదు. ఎందుకంటే ఎవరైనా మనల్ని మెచ్చుకోవడం పెద్ద అసాధ్యమైన విషయం ఏమీ కాదు కదా. ఓహో, అంటే మన మెదడులోని సందేహాల రేడార్ని మనం బైపాస్ చేస్తున్నాం అన్నమాట. మన చిన్న కోరికను అడిగినప్పుడు మన మైండ్ సరే ఇది జరగొచ్చులే అని వదిలేస్తుంది. కరెక్ట్. దీన్నే సైకాలజీలో చెప్పాలంటే మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ RAS అనే ఒక నెట్వర్క్ ఉంటుంది.
అది మన చుట్టూ ఉన్న వేలాది సమాచారంలో ఏది ముఖ్యమైనదో దాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అంటే మనం ప్రశాంతంగా కాంప్లిమెంట్ అడిగి వదిలేసినప్పుడు మన బ్రెయిన్ ఆ రోజంతా ఆ కాంప్లిమెంట్ కోసమే వెతుకుతుందన్నమాట. అవును, ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఆటోమేటిక్గా మీరు ఎదుటివారితో పాజిటివ్గా మాట్లాడతారు. అప్పుడు ఆ కాంప్లిమెంట్ రావడం సులభమవుతుంది. వావ్, భలే ఉంది ఇది. అంటే చిన్న కోరికలు నెరవేరినప్పుడు ఓ నా ఆలోచనలకు నిజంగానే శక్తి ఉంది అని మన నమ్మకం ముందు బలపడుతుంది. అప్పుడు భవిష్యత్తులో పెద్ద లక్ష్యాలకు ట్రై చేసినప్పుడు మన బ్రెయిన్ అడ్డుకోదు. అదే కదా, ఒక ఫౌండేషన్ వేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ ఫౌండేషన్ వేశాక అసలు ఈ ఆలోచనలు ఎలా నెరవేరుతాయనే దాని వెనుకున్న లాజిక్లోకి వెళితే సోర్స్ మెటీరియల్లో ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు. ఏంటది? 95% మంది మేనిఫెస్టేషన్లో ఎందుకు ఫెయిల్ అవుతారో చెబుతూ అసలు మన అదృశ్య శక్తి అంటే ఎనర్జీ కంటికి కనిపించే పదార్థంగా మ్యాటర్గా ఎలా మారుతుంది అనేది ప్రస్తావించారు. నిజానికి ఇక్కడే అసలైన సైన్స్ దాగి ఉంది. మనం సాధారణంగా భౌతికమైన వస్తువుల మీదే ఎక్కువ దృష్టి పెడతాం. కానీ సోర్స్లో స్పష్టంగా చెప్పినట్లు మన ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ అదృశ్యమైన శక్తులే కదా. అవును, అదృశ్య శక్తులే. ఆ ఎనర్జీ ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చాలామంది చేసే తప్పేంటంటే తమకు కావాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకుంటారు, కానీ వాస్తవానికి అది తమ దగ్గర లేదు అనే ఫీలింగ్తో ఉంటారు. కరెక్ట్. ఈ పాయింట్ని వివరించడానికి ఆర్టికల్లో వాడిన ఆ లిప్స్టిక్ ఉదాహరణ నాకు భలే కనెక్ట్ అయింది. అవును, ఆ ఉదాహరణ చాలా యాప్ట్గా ఉంటుంది. నాకిది కావాలి అనే భావన వెనుక ఎంత లోతైన అర్థం ఉందో చెబుతుందది. ఎవరి దగ్గరైనా వాళ్ళ ఫేవరెట్ లిప్స్టిక్ అయిపోయిందనుకోండి, వాళ్ళు అయ్యో నా దగ్గర లిప్స్టిక్ లేదు, ఎలాగైనా కావాలి, నా అదృష్టం ఇంతేనా అని ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు దేని మీద ఫోకస్ పెడుతున్నట్లు? ఆ లేదు అనే లేమి మీదే కదా ఫోకస్ అంతా. ఎగ్జాక్ట్లీ. నాకు కావాలి అనే అరుపు వెనుక ఉన్న అసలైన ఎనర్జీ నా దగ్గర లేదు అనేదే కదా. అవును, ఆ ల్యాక్ అంటే లేమి అనే ఎనర్జీయే ఇక్కడ అతిపెద్ద శత్రువు. మనం ఎప్పుడైతే ఒక లేమి స్థితిలో ఉంటామో మన బ్రెయిన్ అదే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. అప్పుడు మన యాక్షన్స్ అన్ని డెస్పరేట్గా ఉంటాయి. ఆ డెస్పరేషన్ వల్ల కొత్త అవకాశాలను చూడలేరు. అందుకే ఈ విస్పర్ టెక్నిక్లో కాంప్లిమెంట్ కావాలి అని అడగకుండా నాకొచ్చినందుకు థ్యాంక్ యూ అని ముందే ఒక పాజిటివ్ ఎనర్జీని పంపిస్తాం. ఇక్కడ సోర్స్లో వాడిన ఒక అద్భుతమైన పదం గురించి చెప్పాలి. ఏంటది? కోరికను గట్టిగా పట్టుకోకుండా కేవలం ఒక ఫెదర్ టచ్ ఇచ్చి వదిలేయాలి అని చెప్పారు. ఆ ఫెదర్ టచ్ అనేది అత్యంత కీలకం. ఫెదర్ టచ్. ఈ కాన్సెప్ట్ వింటుంటే నాకొక మంచి పోలిక గుర్తొస్తోంది. ఇది అచ్చం మన ఇళ్లల్లో ఉండే వైఫై లాంటిది అనిపిస్తోంది. ఓహో, వైఫై అంటారా? ఎలా? చూడండి, మన రూటర్ నుండి వచ్చే సిగ్నల్స్ మనకెప్పుడూ కనిపించవు. కానీ ఆ అదృశ్యమైన వైఫై సిగ్నల్స్ ఒక 2 గంటల సినిమాని పర్ఫెక్ట్గా డౌన్లోడ్ చేస్తాయి. ఆ సినిమా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అవును, కనిపిస్తుంది. మన ఆలోచనలు కూడా ఇలాంటివే కదా. మన మైండ్ అనే రూటర్ నుండి వచ్చే ఆలోచనలు, భావోద్వేగాలు సిగ్నల్స్ అయితే అవి మన భవిష్యత్తు అనే సినిమాను జీవితంలోకి డౌన్లోడ్ చేస్తాయి. భలే చెప్పారు. మీ వైఫై ఉదాహరణను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఆ సినిమా డౌన్లోడ్ అవుతున్నప్పుడు మనం పదే పదే రూటర్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్ వస్తుందా లేదా అని వైర్లను పీకి చూస్తే ఏమవుతుంది? అరే, ఆ డౌన్లోడ్ కాస్త ఆగిపోతుంది, మళ్ళీ మొదలుకొస్తుంది. అదే కదా, మన కోరికల విషయంలో కూడా ఇది ఎప్పుడు జరుగుతుంది అని అతిగా ఆలోచించడం ఆ రూటర్ వైర్లను పీకడం లాంటిదే. ఎగ్జాక్ట్లీ. మనం వైఫై ద్వారా లేమి అనే సిగ్నల్స్ పంపిస్తే జీవితంలో కూడా అదే లాక్ అనే సినిమా ప్లే అవుతుంది. అలా కాకుండా ఒక ఫెదర్ టచ్తో దాన్ని వదిలేస్తే ఆటోమేటిక్గా అబండెన్స్ అనే సినిమా ఎలాంటి బఫరింగ్ లేకుండా డౌన్లోడ్ అవుతుంది. సూపర్, కనెక్ట్ అయింది. అయితే ఇక్కడే ఒక పెద్ద అడ్డంకి వస్తుంది మనకు. ప్రాక్టికల్గా ఏంటది? రియల్ లైఫ్లో మనకి ఏదైనా ఒకటి ప్రాణప్రదంగా కావాలనుకున్నప్పుడు, ఒక కెరియర్ గురించో లైఫ్ పార్ట్నర్ గురించో అయినప్పుడు దాన్ని వదిలేయడం ఎలా సాధ్యం? నిజమే, కష్టమే అది. మధ్యలో మనకు తెలియకుండానే ఎన్నో నెగిటివ్ సందేహాలు వస్తుంటాయి కదా. దీన్ని ఎలా అధిగమించాలి అనే దానికి సోర్స్ మెటీరియల్లో కారు కొనాలనుకునే వారి ఉదాహరణ ఒకటి ఇచ్చారు కదా. అవును, ఆ కారు ఉదాహరణ ద్వారా ప్రాసెస్ మీద నమ్మకం ఉంచడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి కొత్త కారు కొనాలని డిసైడ్ అయితే ఏం చేస్తాడు? అతను ఆ ప్రాసెస్ని మొదలు పెడతాడు. బడ్జెట్ ఎంత, లోన్ ఎలా వస్తుంది అని చూసుకుంటాడు. కరెక్ట్. ఏ కలర్ బాగుంటుందని వెతుకుతాడు. అవును, షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఉన్న ఏ వ్యక్తి కూడా అయ్యో నా దగ్గర కార్ లేదు, అందరికీ కార్లున్నాయి, నాకే లేదు అని ఏడుస్తూ కూర్చోడు కదా. అస్సలు కూర్చోడు. ఎందుకంటే ఆ కారు కొన్ని రోజుల్లో ఇంటికి వస్తుందనే నమ్మకం అతనికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తను యాక్షన్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో కారు తన సొంతం కాబోతోంది అనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. కానీ మనలో చాలామంది లక్ష్యాల విషయంలో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతారు. అవును, అసలు ఈ లక్ష్యం నెరవేరుతుందా లేదా, ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని ప్రతి క్షణం టెన్షన్ పడిపోతుంటారు. అందుకే సోర్స్లో చెప్పిన దాని ప్రకారం ఆ కారు కొనే వ్యక్తిలాగే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. విశ్వం తన పని తాను చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి. కానీ ఇందాక అనుకున్నట్టు ఆ సందేహం వస్తే ఏం చేయాలి అనేది ముఖ్యం కదా.
మనుషులుగా రిజల్ట్ మీద ఫోకస్ వెళ్ళడం సహజమే కదా. సందేహాలను ఆపలేకపోయినా వాటి మీద ఫోకస్ని మార్చగలం. మీరు ఎప్పుడైతే ఆ టెస్ట్ డ్రైవ్ లాగా ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తారో, ఎప్పుడు జరుగుతోంది అనే యాంగ్జైటీ నుండి ఇది జరుగుతోంది అనే నమ్మకం వైపుకు వస్తారు. అంటే ప్రాక్టికల్గా చూస్తే మన లక్ష్యం కోసం యాక్షన్ తీసుకుంటూనే రిజల్ట్ గురించి టెన్షన్ లేకుండా ఉండటం మనుషులుగా నిజంగా సాధ్యమేనా? ఇది కొంచెం కష్టమే కదా. మన బ్రెయిన్ సర్వైవల్ మెకానిజం ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా. మీరన్నది 100% నిజం. మన బ్రెయిన్ అలానే వైరై ఉంటుంది. కానీ దీన్ని మనం కొంచెం డీప్గా చూద్దాం. మేనిఫెస్టేషన్ గురించి చాలా మందికి ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటంటే అది భవిష్యత్తులో జరగబోయే ఒక అద్భుతమని అనుకోవటం. కాదా మరి? కాదు. సోర్స్ మెటీరియల్లో ఉన్న ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే మీరు ఈ క్షణంలో కూడా క్రియేట్ చేస్తున్నారు, ఈ క్షణంలో కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మేనిఫెస్టేషన్ భవిష్యత్తులో ఉండేది కాదు, అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది అని. అరే, ఈ పాయింట్ చాలా డీప్గా ఉంది. అంటే మనం ప్రతి క్షణం ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నామన్నమాట. మనం ఏమీ చేయకుండా కూర్చున్నా సరే మన ఆలోచనల ద్వారా రేపటి వాస్తవాన్ని ఈరోజే రాస్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఇంకొంచెం వివరంగా విశ్లేషిస్తే మీరు భవిష్యత్తు ఫలితం గురించి ఆందోళన చెందుతూ ఎప్పుడు జరుగుతుంది అని భయపడుతున్న ప్రతి క్షణంలోనూ మీరు ఏ ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు? ఆందోళన అనే ఎనర్జీనే కదా. అవును, మీరు ఆందోళన అనే ఎనర్జీని ప్రస్తుత క్షణంలో క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రస్తుత క్షణంలో ఉన్న ఆందోళనే మళ్ళీ రేపటి వాస్తవంగా మారుతుంది. ఓ మై గాడ్, అంటే రేపు కూడా మనం ఆందోళన పడే పరిస్థితిని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. అదే కదా. అందుకే సందేహాన్ని వదిలేసి ఈ క్షణంలో సంతోషంగా ఉండటమే ఇక్కడ కీలకం. మీరు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు మెరుగ్గా ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా మంచి అవకాశాలను తెస్తుంది. వావ్, ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. టెన్షన్ పడ్డం వల్ల పని ఎలాగూ వేగంగా జరగదు. పైగా మనమే మన చేతులతో రిజల్ట్ని దూరం చేసుకుంటాం. మనం కర్మయోగంలో చదువుకుంటాం కదా, పని చేయడం మనవంతు, ఫలితాన్ని వదిలేయాలి అని. కరెక్ట్. ఆ పాత ఫిలాసఫీ ఇక్కడ సైంటిఫిక్గా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ రూపంలో ఎంత ఖచ్చితంగా సరిపోతుందో కదా. ఎగ్జాక్ట్లీ. అదృశ్యమైన శక్తులే దృశ్యమానమైన వాస్తవాన్ని సృష్టిస్తాయనడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. సో ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక్కసారి క్రోడీకరిస్తే ముందుగా మనం మనసులోని అడ్డంకులు తొలగించుకోవడానికి చిల్ మోడ్లోకి వెళ్ళాలి. అవును. థ్యాంక్ యూ డివైన్ ఫర్ షోయింగ్ మీ అంటూ మన కోరికను ఒకసారి స్పష్టంగా అడగాలి. అంటే ఆ విస్పర్ టెక్నిక్ని వాడాలి. ఆ తర్వాత దాన్ని ఒక ఫెదర్ టచ్ లాగా వదిలేయాలి. మన దగ్గర లేని దాని గురించి ఏడవకుండా అడిగింది దక్కుతుందనే నమ్మకంతో సంతోషంగా ముందుకు వెళ్లడమే అసలైన ప్రాసెస్. అక్షరాలా అంతే. మరి ఇది ప్రాక్టికల్గా ఎందుకు ముఖ్యం అని మనం చూస్తే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటాం. ట్రాఫిక్లో చిరాకు పడతాం, ఆఫీస్లో భయపడతాం, డబ్బుల గురించి ఆందోళన చెందుతాం. నిజమే, మనకు తెలియకుండానే ప్రతిరోజు ఇలాంటి అదృశ్యమైన నెగటివ్ సిగ్నల్స్ని వైఫై లాగా పంపుతుంటాం. అవును, ఆ చిన్న ఆలోచనలే మన జీవితాన్ని ఎలా నిర్మిస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని థియరీగా వదిలేయకుండా ఆ విస్పర్ టెక్నిక్తో ఒక చిన్న కాంప్లిమెంట్ అడిగే ప్రయోగం చేసి చూస్తే ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవచ్చు. కరెక్ట్. మన జీవితం అనే భవనానికి మనం ప్రతిరోజు వేసే ఆలోచనలే పునాది రాళ్ళు అని మరోసారి రుజువైంది. అయితే ఈ డీప్ డైవ్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కానీ చర్చను ముగించే ముందు ఒక బలమైన ప్రశ్నను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. మనం ప్రతిక్షణం మన ఆలోచనల ద్వారా ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాము అని. మరి అలాంటప్పుడు ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఒక మంచి ఉద్యోగం కావాలనో, ఆర్థిక స్వేచ్ఛ కావాలనో మనం అడిగే కోరికల కంటే కూడా మన మనసులో ఎక్కడో అట్టడుగున దాగున్న మన రహస్య భయాలను మనం ఎక్కువగా ఆకర్షిస్తున్నామా? పవర్ఫుల్ పాయింట్ ఇది. నాకు డబ్బు కావాలి అనే కోరిక వెనుకున్న ఎనర్జీ కంటే రేపు నా పరిస్థితి ఏమవుతుందో, నేను రోడ్డున పడతానేమోనని, రాత్రిపూట మనల్ని నిద్రపోనివ్వని ఆ భయానికే ఎక్కువ ఎనర్జీ పెడుతున్నామా? ఆలోచించాల్సిన విషయమే. అంటే మన పాజిటివ్ కోరికల కంటే మన నెగటివ్ భయాలకే ఎక్కువ శక్తి ఉందా? మనం మాట్లాడుకున్న ఆ విత్తనం ఉదాహరణ గుర్తు చేసుకోండి. మనం రోజువారీ జీవితంలో మన మైండ్ అనే మట్టిలో నాటుతున్న ఆ విత్తనాలు మన ఆశలవా లేక మన భయాలవా? దీని గురించి కాస్త నిదానంగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు ప్రతి క్షణం నాటుతున్న ఆలోచనల విత్తనాలను గమనిస్తూ ఉండండి.